ఒపీనియన్. ఎవడి ఒపీనియన్ వాడికి ఉంటుంది. నీ మీద అండ్ అన్నిటి మీద. నెగటివ్గా, పాజిటివ్గా. సొంత అనుభవాలతో స్వభావాలు డైవర్స్గా ఉంటాయి. అన్ని ఒపీనియన్స్ పట్టించుకోవడం అవసరం లేదు. అలాగని ఏదాన్ని పట్టించుకోకుండా ఉండడం కూడా మంచిది కాదు. ఇక్కడ నాలెడ్జ్ కంటే అనుభవంకి వాల్యూ ఇవ్వాలి. ఒకడొచ్చి ఇలా చేస్తే అలా అవుతుందంట అని చెప్పేవాడి ఒపీనియన్ కంటే నేను ఇలా చేశాను, నాకు ఇలా జరిగింది అని చెప్పిన వాడి మాట కన్సిడర్ చేసి నీ లైఫ్లో వాడి అనుభవం ఎలా అప్లై చేసుకోగలవో ఆలోచించుకో. ఎదుటి వాళ్ళ అనుభవంలో లెసన్ నేర్చుకోవాలి, కానీ వాళ్ళకి జరిగింది నీకు కూడా జరుగుద్ది అనుకోవడం ఎడితనం. కాబట్టి నీకే సెట్ అవుతుందో నువ్వు ఆలోచించుకోవాలి. అదర్స్ ఒపీనియన్ లాంటివిని నోట్ చేసుకో. మనిషి ఇంకో మనిషిని చూసే నేర్చుకోక తప్పదు. అప్లై చేశాక సక్సెస్ కాకపోతే ఇంకొకటిని బ్లేమ్ చేయకు. ఇట్స్ ఎ మిస్టేక్, జస్ట్ మూవ్ ఆన్. ఎందుకంటే మిస్టేక్స్ చేయని మనిషి ఎదగడు.